అంతటా రాఖీట్ల పండుగ ఏమో కానీ ఆంధ్రాలో హోంమంత్రి అనితక్కకైతే ఈ రాఖీ పండుగ కలకాలం యాదికి పెట్టుకుంటుంది కావచ్చు. ఎందుకంటారా, మంత్రి అయినాక వచ్చిన తొలిసూరి రాఖీ పండుగ కదా. గందుకే ఈ రాఖీట్ల పుణ్యంను మర్చిపోకుండా మస్తు రోజులు యాదకు పెట్టుకునేటట్టు చేసింది అక్క. పోలీస్ మంత్రి కాబట్టి పోలీసు వాళ్ళంతా నా సహోదరులు. వాళ్ళే కాదు, వాళ్ళు పట్టుకొచ్చి జైలు వేసిన ఖైదీలు కూడా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ప్రతిజ్ఞకు కట్టుబడి ఖైదీలకు కూడా రాఖీలు కట్టి వాళ్ళ కళ్ళల్లో సంతోషం నింపింది అక్క. ఆంధ్ర పోలీస్ మంత్రి అనితక్క అంటే అనితక్కనే రాకెట్ల పున్నామని బొమానంగా రాకెట్లు తెప్పించి కట్టింది అక్క. ఇక ఎదురైన వాళ్ళ కల్లా రాకెట్ కట్టుకుంటూనే పోయింది. విశాఖ జిల్లా పెందుర్తి కాడున్న సెంట్రల్ జైలుకు పోయి ఆడున్న పోలీసు వాళ్ళకు ఖైదీలకు ఇద్దరికి రాఖీ కట్టింది. పోలీసు వాళ్ళకి కడుతుంటే మాకిట్లా రాఖీ కడుతందుకు మా వాళ్ళు ఎవరు రాకపోయాని ఖైదీలకు కూడా అనిపించి వాళ్ళు కూడా కళ్ళల్లో నీళ్లు తీస్తారు కదా. ఇక అట్లా నీళ్లు తీయకుండా చేసింది అక్క. జైల్లో ఉన్న 30 మంది ఖైదీలకు మంచిగా అనితక్కే లడ్డూలు తినిపించి రాఖీలు కట్టింది. ఇక తీపి తినిపించి రాకెట్ కట్టినాక మీ బతుకులను ఇంకోసారి జైలుకు వచ్చి సేది చేసుకోకూరి. గంజాయి అమ్మి బతుకులను ఆగం పట్టించుకోవద్దు. మంచిగా బతకాలి. అలకగా పైసలు సంపాదిద్దామని చూస్తే జల్దిగా మలసకపడి ఇట్లా జైళ్ళలా మగ్గవలసి వస్తుందని వ్యక్తిత్వ వికాస నిపుణురాలి లెక్కనే కౌన్సిలింగ్ ఇచ్చింది. ఇట్లా చిన్న చిన్న అవసరాల గురించి, ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్తే వాళ్ళు లేక, సో మీకు కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ చేయాలి. మళ్ళీ ఇందులోకి రాకూడదు అని బలంగా అనుకోలేదు. బతకడానికి చాలా దారుణం. ఇక అనితక్క చెప్పినందుకైనా జైలుకి వెళ్ళి బయటకు పోయినాక మళ్ళీ చెడు పనులు చేసి అయితే రావద్దు. ఏమంటున్నావు? అక్క పేరు నిలబెట్టాలా?